పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఊహించని షాక్ తగిలింది పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్కి. అరెస్ట్ అవుతారు అనేటువంటి ఆలోచన కల్లో కూడా రాలేదు. అలాంటిది అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలు ఉదయం నుంచి వరుస పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఫైనల్గా లోయర్ కోర్టు, నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇంకా హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన క్లారిటీ రాకముందరే కింది కోర్టు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఒక శరాఘాతంగా భావించాల్సినటువంటి పరిస్థితి. న్యాయ ప్రక్రియలో ఇది ఒక ఇబ్బందికరమైన సందర్భంగానే చూడాల్సి ఉంటుంది. మరోవైపు అల్లు అర్జున్కి అండగా నిలిచేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం దండుగా కదిలింది. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖతో సహా అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. వాస్తవానికి ఆయన చిక్కడపల్లి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ అక్కడికి వస్తే శాంతి భద్రతల సమస్యలు ఎదురవుతాయన్న సూచనతో ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అలానే నాగబాబు కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. సో అసలు ఏం జరుగుతుంది ఈ అంశం తర్వాత రెండు ఫ్యామిలీల పైన కూడా చాలా చర్చ జరిగింది. సినిమా ప్రారంభం నుంచి పుష్ప 2 రిలీజ్ ముందర నుంచి జరిగినటువంటి టాక్స్, వైరల్స్, అల్లు అర్జున్ ఆర్మీ ఇప్పుడు ఎక్కడుంది అనేటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఫైనల్గా ఈ కుటుంబాల మధ్య ఎలాంటి వాతావరణం ఉందనే అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఈ ఉదంతం జరిగిన తర్వాత అంటే అరెస్ట్ అనేది చాలా ఊహించిన పరిణామం. ఎవరికైనా కానీ ఒక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి నటుడు, ఒక రకంగా చెప్పాలంటే పుష్ప 2 తర్వాత ఆయన లైఫ్లోనే ఒక పీక్ స్టేజ్ చూస్తున్నారు. ఇప్పుడు సడన్గా అరెస్టు, రిమాండ్. సో ఈ సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలవాలని చెప్పని కనిపిస్తుంది. సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళ మధ్య ఉండేటువంటి అన్యోన్యత, అనుబంధ బాంధవ్యాలు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా రిలీజ్ ముందర జరిగిన పరిణామాలు, చేసినటువంటి ట్వీట్లు, వైరల్స్, యాక్ట్లు ఇవన్నీ కూడా గందరగోళం సృష్టించాయి. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చు? అల్లు అరవింద్ గారి మధ్య, చిరంజీవి గారి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఈ కష్టకాలంలో వాళ్ళు అండగా బయలుదేరాలని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే చిరంజీవి గారి సంస్కారానికి నమస్కారం పెట్టాలి. ఆయన ఎదిగే వయసు, అదే 70 సంవత్సరాల వయసులో ఉండి ఆయన ఒక లెజెండ్ లాగా ఇండస్ట్రీలో ఉన్నాడు. సరే, ఇతను యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, అల్లు అర్జున్ గారు వాళ్ళకి మేనమామకు దూరం అయ్యాడు. ఆ పరిణామాలన్నీ మెగా ఫ్యామిలీ, అల్లు కాంపౌండ్కి చాలా విభేదాలు ఉన్నాయని స్పష్టంగా కనపడింది. ఎందుకంటే నిర్మాతలు, దర్శకులు అంతా వెళ్ళి చిరంజీవి గారి బ్లెస్సింగ్ తీసుకున్న ఈ నెలలో. సరే, టికెట్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూలో సక్సెస్ మీటింగ్లో బాబాయ్ గారికి థ్యాంక్స్ అని చెప్పాడు తప్పితే చిరంజీవి గారికి ఇంటికి ఈ రోజు వరకు కూడా వెళ్ళాలి. అయినా కానీ ఏం మనసులో పెట్టుకోకుండా ఆయన డైరెక్ట్గా అల్లు అరవింద్ గారి షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారంట. విశ్వంబర షూటింగ్లో ఉన్న ఆయన ఇమ్మీడియట్గా రద్దు చేసుకుని ఇంటికి వచ్చి సురేఖ గారిని తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ వెళ్ళటం అనేది ఏదైతే మేనలుడు ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే కష్టాలు ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు కాదు సార్, కష్టాలు ఉన్నప్పుడు నిలబడటమే ముఖ్యం. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు ఈ ఐకాన్ స్టార్కి, ఈ యొక్క జాతీయ స్థాయిలో ఎదిగిన ఈ వ్యక్తికి, నేషనల్ అవార్డు పొందిన ఈ వ్యక్తికి, దేశమంతా కలెక్షన్ ద్వారా సునామీ వచ్చి ఈ వ్యక్తికి, ఢిల్లీ దాకా వెళ్ళి ఐ లవ్ ఇండియా అనే సక్సెస్లో చేసుకున్న ఈ వ్యక్తికి ఎవరు నిలబడారు? ఆర్మీ నిలబడిందా? ఎవరు నిలబడారంటే ఒక మెగా ఫ్యామిలీనే అండగా నిలబడింది. కాబట్టి ఎప్పుడు కూడా ఏం మనసులో పెట్టుకునే వ్యక్తి కాదు చిరంజీవి గారు. చిరంజీవి గారు రంగంలో దిగారు. వెంటనే నాగబాబు గారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఏంటంటే సొంత వాళ్ళ సురేఖ గారి అన్నగారు, అరవింద్ గారు అబ్బాయి, ఒక బిడ్డలు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా ఎదిగిన వాళ్ళే. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఎదిగే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలు ఇది కావచ్చు, ప్రేరేపితమైనది కావచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది గ్యాప్ వచ్చిన మాట స్పష్టంగా కనపడుతుంది. అది అందరికి ఎవరు కాదలేదు. కానీ ఏమో మనసులో పెట్టుకోకుండా చిరంజీవి గారు వెళ్ళటం అనేది చాలా గ్రేట్ గెస్చర్ కింద చూడాలి. డెఫినెట్గా చూడాలి. ఆయన ఈ టైంలో అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం, ఎమ్మటే వెంటనే షూటింగ్ రద్దు చేసుకొని ఆయన ఆగమేఘాల మీద తన శ్రీమతి గారిని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళటం అనేది, ఈ రోజున మేము ఉన్నాము అనేది మంచిది వెళ్ళింది. అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది. ఈరోజు బెయిల్ ఇప్పుడు బెయిల్ ఇవ్వలేదు, రిమాండ్ ఇచ్చారు, మేబీ మండే వస్తుందేమో, చట్టం తన పని తాను చేసిపోద్ది. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ కావటం కాకుండా నైతిక, కాకపోతే ఒక అనవసరంగా ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అందరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే విషయంలో బహుశా ఒకవేళ ఫ్యామిలీ అంతా ఒకటిగా కూర్చొని మాట్లాడుకున్న ఒక సొల్యూషన్ వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ మనిషికి అప్పుడు చనిపోయిన తర్వాత 10 లక్షలు కేటాయించారు. తర్వాత నేను కోర్టులో ఆ మనిషి చావుకి నేను సంబంధం లేదన్నారు. సినిమా థియేటర్ మా సంబంధం లేదు, పోలీసులు మాకు ఇంటిమేషన్ లేదు. వాట్ ఎవర్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్స్, నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు. దాని ప్రకారం అరెస్ట్ చేశారు.
వాళ్ళ 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 యొక్క ఇది ప్రకారం వాళ్ళ ప్రొసీడింగ్ ప్రకారం వెళ్ళారు. కాబట్టి ఈ కనుక మీరన్నట్టు ఈ కుటుంబం కనుక ఒకటిగా ఉంటే మెగా వాళ్ళు వేరే విభేదాలు లేకుండా పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు చిరంజీవి గారు చూడండి, మహేష్ హిట్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఎవరు హిట్ అయినా కానీ ఆయన స్వయంగా శుభాకాంక్షలు తెలియజేస్తాడు. మీరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద వ్యక్తితో కనుక ఈ యొక్క బాండేజ్ ఉంటే కనుక ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఆ రోజే ఫస్ట్ రోజే ఇన్సిడెంట్ జరిగి ఆమె చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే సాధారణంగా అల్లు అరవింద్ గారైనా ఆ పెద్దరికం తీసుకుని ఇటువంటి ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా వెళ్ళలేదు, ఎవరో వెళ్ళి మాట్లాడడం కానీ పరామర్శించడం కానీ, అల్లు అర్జున్ భార్య కానీ ఎవరు లేదా ఆయన పిలిపించుకొని, ఇప్పుడు బాధితుల కుటుంబానికి సంబంధించిన ఆయన ఉన్నారు కదా వ్యక్తి, రేవతి హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన్ని పిలిపించి మాట్లాడి ఉన్నాం అనేటువంటి భరోసా ఇచ్చినా కానీ కొంత ఉపశమనం ఉండుండేదేమో. కాకపోతే వీళ్ళు సినిమా రిలీజ్ హడావుడిలో ఉండిపోవడం వల్ల ఇవన్నీ ఈ ప్లానింగ్ జరగలేదు. ఒక 2-3 ఇన్సిడెంట్ నేను చెప్తా. మనిషి ప్రాణం ఖరీదు. నువ్వు 300 కోట్లు సినిమా తీసుకున్నా, నువ్వు 10 లక్షలు ఇచ్చావు. 10 లక్షలు ఇచ్చినా 300 కోట్లు పెట్టినా మనిషి చనిపోయినా తిరిగి రాదు. ఆమె లాస్ట్ డిసెంబర్లో లివర్ కొత్త పార్ట్ వాళ్ళ భర్తకి ఇచ్చింది. ఆమె 39 సంవత్సరాలకి లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళ కొడుకు శ్రీతేజ ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో చావు బతుకులో ఉన్నారు. వెళ్ళి పరామర్శిస్తే అరవింద్ గారు లేకపోతే అర్జున్ గారు వెళ్ళి పరామర్శిస్తే ఏమయ్యేది? ఇప్పుడు 4వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు 13వ తారీఖు దాకా అరెస్ట్ అయ్యేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? ఈ పరిస్థితులని స్వయంకృతోపరాధం కనపడుతుంది. సరే, ఏదైనా కానీ చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. కాబట్టి ఇటువంటి విపత్కరమైన పరిస్థితిలో ఆ ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం అన్నదమ్ములు మొత్తం కూడా అండగా నిలబడటం అనేది ఒక మంచి పరిణామంగా చూడాలి. ఇంకోటి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, ఆంధ్రప్రదేశ్లో 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైన ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం షేర్ చేశారని ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆయన కూడా చాలా షాక్ అయ్యారు. అది ఈ విషయం అరెస్ట్ అనేటువంటి విషయం తెలియగానే షాక్ అయ్యారు. ఆ దృశ్యాలు చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. సో అంటే వీళ్ళు ఒక విధంగా మన ఫ్యామిలీ అనేటువంటి అటాచ్మెంట్తోనే ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా ఆయన కూడా అక్కడ నుంచి బయలుదేరి రావడం, ఆ సన్నివేశంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అయిన విధానం ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఇదే డిస్కషన్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అదే మనసులో పెట్టుకుంటే, ఇప్పుడు శిల్ప రవిచంద్రారెడ్డి కోసం వైసీపీ తరఫున వెళ్ళాడు, నేను తగ్గను బ్రదర్, నేను నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తానని చెప్పిన మాట వాస్తవమే. అదే మనసులో పెట్టుకుంటే మన టికెట్లకి రేట్లు పెంచుకోవడానికి శిల్ప రవిచంద్రారెడ్డి వచ్చాడా ఇప్పుడు అక్కడికి? ఇప్పుడు ఏం కాపాడతాడా? ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ భార్య గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు ఇక్కడ? ఫైనల్ గా కుటుంబమే కదా తర్వాత కదా. కేశవ్ గారు మీరు 100% చెప్పారు. కుటుంబ విలువలు కాపాడుకు వీళ్ళు ఎవరు నిలబడరు. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మీరు అన్నట్టు శిల్ప వచ్చాడా? ఆయన కోసం ఎక్కడికి వెళ్ళావు కదా, జైలుకి వెళ్తే నేనేం కాపాడగలిగాను? ఇప్పుడు మెగా ఫ్యామిలీ నీకు అండగా నిలబడింది. ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమ్మీడియట్ గా విజయవాడ నుంచి ఆయన ఇప్పుడు అక్కడ రాష్ట్ర సమస్యలు ఇప్పుడు 2 రోజుల నుంచి కలెక్టర్ కాన్ఫరెన్స్ సార్. చాలా మంది ఒక ట్వీట్ చేస్తే ఆయన యూనిటీగా ఉంటే కలదు సుఖం అని చెప్తే అది మామూలుగా విజన్ 2047కి సంబంధించి ట్వీట్ చేశాడు. దీనికోసమే చేశాడు అన్నట్టు కొన్ని ఛానల్లో వేసుకుంటున్నారు. అది చూడండి ఎంత ఇదిగా 2 రోజుల్లో తలమునకలయ్యా రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. అయినా కానీ అంత విపత్కరమైన పరిస్థితి ఉండి కూడా తన ఫ్యామిలీ తన మేనల్లుడు అనే భావంతోనే కదా ఆయన కూడా స్పెషల్ ఫ్లైట్లో ఇప్పుడు వస్తుంది. ఒకవైపు చిరంజీవి గారు షూటింగ్ రద్దు చేసుకోవటం, తర్వాత నాగబాబు గారు వెళ్తాం. ఏంటి ఇప్పుడు ఎవరున్నారు? కలిసి ఉంటే కలదు సుఖం అని ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆర్మీ కనపడలేదు. అల్లు అర్జున్ ఆర్మీ ఏది ఎవరి కోసం అయితే నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పాడు, ఆయన కనపడలేదు. ఇప్పుడు అక్కడ నిలబడింది ఎవరంటే మాక్సిమం కుటుంబ సభ్యులు, అంతే ఆయన ప్రొడ్యూసర్లు, ఆయనతో కలిసి తిరిగినటువంటి కొంతమంది డైరెక్టర్లు, అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు అన్నట్టుగా నడిచింది అయితే కాలం ఇప్పుడు అంబటి రాంబాబు కనపడ్డా? ట్వీట్ చేసి సార్ ఏంటి సార్ ఇవన్నీ ట్వీట్ చేయటం తప్పితే రెచ్చగొడతాం, కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళ మధ్య ఏవో పొరపచ్చాలు వాళ్ళంతా ఒకటే అవుతారు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? మెగా ఫ్యామిలీ తప్పితే. అది ఆయన మనం చిరంజీవి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు నా ఎమ్మటి ఉన్నారు, ఎవరు నన్ను రెచ్చగొట్టి చేస్తున్నారు, ఎందుకు ఈ గ్యాప్ ఈ కుటుంబాల మధ్య వచ్చింది అనేది కనుక ఆలోచించుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఆయనకి అల్లు అర్జున్కి ఉంటుంది. మీద చిన్న జరుగుతూ ఉంటాయి అనుకోని సంఘటనలు. ఏదైనా కానీ చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు. కాబట్టి రేపో మాపో మండేకైనా బెయిల్ రావాలని మనం కూడా ఆశిద్దాం. సో ఒక రిలీఫ్ అనేది రావచ్చు లీగల్గా చూస్తే ఒక 2-3 రోజులు అంతే. లేదా హైకోర్టు ఒక డెసిషన్ తీసుకుంటే కూడా ఉపశమనం కలగొచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లోయర్ కోర్టుదే కాగ్నిజెన్స్ ఏదైతే తీసుకున్నారో దాన్నే ఒబే అవుతారు సార్. కాబట్టి ఈ 2 రోజులు రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఏముండదు. మండే మళ్ళీ బెయిల్ మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ విపత్కరమైన పరిస్థితులకి ఒక్కసారిగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం అల్లు అర్జున్ ఇందులో ఏమన్నా గారికి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా? ఇప్పుడు అసలు మెగా నాకు ఫ్యామిలీ అనేది మనం ఒకటి అనుకుంటే, ఎందుకంటే 2 రోజుల నుంచి నిన్న ముఖ్యంగా ఒక వార్త ఏదో ఆయన ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యాడు, రాజకీయ వ్యూహాలు చేస్తున్నాడు, రాజకీయ పార్టీ పెడతాడు, ఇంకేదో పదవులను టార్గెట్ చేశాడు, ఇంకోళ్ళకి ఎవరికో కౌంటర్గా పవన్ కళ్యాణ్ పోటీగా వచ్చేస్తున్నాడు, ఇలాంటి దరిద్రం అంతా ప్రచారం జరిగింది మీడియాలో. సాయంత్రం అయ్యేసరికి అల్లు అర్జున్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. అంటే ఎవడు ఊహాగానాలు అక్కడ రాస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు సార్. వీళ్ళు ఏదో ఆ సినిమా ప్రమోషన్లో ఆయన ఉంటే ఆయన రాజకీయ ఇది ఉందా? ఆయన సినిమాలు మంచి మంచి పీక్ స్టేజ్లో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కెరీర్ ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ అసలు రాజకీయంగా ఆ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్లో ఉందా, ఇలా తెలంగాణలో ఉందా? ఇవన్నీ రాజకీయాలు అనేది ఇవన్నీ మందమతి రాతలు అంతే. వీటి వల్ల ఏంటంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, వాళ్ళ అవసరం కోసం వాళ్ళ తమ్ముళ్ళు పెట్టుకోవటం, వాళ్ళ ఇష్టం వచ్చి రిలీజ్ చేసుకోవటం, వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం తప్పితే ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞత వదిలేటి మనం అంతే. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కుటుంబం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఏ సందర్భంలో అయినా కానీ అండగా నిలబడుతుంది అనేటువంటి సంకేతం మెగా ఫ్యామిలీ ఈరోజు ఇచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనేటువంటి విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ రద్దు చేసుకొని ఇమీడియట్గా తన భార్యతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. ఆయన వెంటనే నాగబాబు ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎంగా అధికారిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. సో ఇక్కడ జరుగుతున్నదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో ఎవరికి వారు చేసినటువంటి ప్రచార పటాటోపం తప్ప అల్లు అర్జున్కి ప్రధానంగా మెగా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవనేటువంటి సంకేతాలని ఇలాంటి కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ చూపించింది. కాబట్టి వాళ్ళ కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని అర్థం చేసుకోవాలి, కానీ రాజకీయ అంశాలతో దీన్ని మేళవించి చూడాల్సిన అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.